అరే అన్న, పంటంతా సూర్యునికి బాగానే ఉంది కానీ కింద మొత్తం సీతారాం అట్లా వేసినావు ఎందుకు? అసలు ఎందుకు వేసినావు అట్లా సీతారాం అంతా? చెప్పు ఒకసారి. అరే భయ్యా, అది సీతారం కాదే, సీతారం కాదు అది. నేను మల్చింగ్ చేసుకున్నా. మల్చింగ్ అంటే ఏంది, మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంది, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మల్చింగ్ అంటే ఉదాహరణకు మనం పత్తి పంట వేసుకున్నాం అనుకోండి. పత్తి పంట ఒక 2-3 ఫీట్లు అయినాక కింద నేల మీద మనం మల్చింగ్ వేసుకుంటే, మల్చింగ్ అంటే వరిగడ్డితో వేసుకోవచ్చు మనము, లేదా ఏదైనా వేరే పంటల పప్పుజాతి పంటల అవశేషాలు ఉంటాయి కదా, ఉదాహరణకు పెసర, అలసంద, కందులు, వీటి అవశేషాలు ఉంటాయి కదా, వాటి అవశేషాలతోటి కూడా మనం కిందంగా మల్చింగ్ ఇట్లా పరుచుకున్నాం అనుకోండి, అది మల్చింగ్ అంటారు. అట్లా మనం పప్పుజాతి పంటలతోటి అవశేషాలతోటి మనం మల్చింగ్ చేసుకోవచ్చు. లేదా చెరుకు ఉంటుంది కదా, చెరుకు ఆకులతోటి కూడా మనము కింద నేలని ఇట్లా కప్పుంచవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంది అసలు? మనము నేలని ఇట్లా కవర్ చేస్తున్నాం కదా, కవర్ చేస్తే మన రైతన్నలకు మెయిన్గా డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఇట్లా మొత్తం కవర్ చేసినాం అనుకోండి, నేలంతా కవర్ చేస్తే మనం నడుచుకుంటూ పోతప్పుడు అక్కడ ఏదైనా పాములు కానీ, జర్రులు కానీ, లేదా తేళ్లు కానీ పండుకొని ఉంటాయని చాలామందికి భయం వేస్తుంది అనమాట. ఈ భయం వల్ల చాలామంది ఏది కోల్పోతున్నారు అనేది మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుందాము. మనం ఎక్కువగా పంటలో నడుస్తూ తిరుగుతుంటే ఈ పాములు కానీ, జర్రులు కానీ, లేకపోతే తేళ్లు కానీ ఎక్కువ శాతము అక్కడ ఉండవు అనమాట. పాములు మన జోలికి కూడా రావు. మెయిన్గా మల్చింగ్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, కిందగా మనం నేలను కప్పుంచాం అనుకోండి, భూమిలో తేమ శాతం 1-2 వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ 1-2 వర్షాలకే తేమ శాతాన్ని అట్టే పట్టుకొని ఉంచుతారన్నమాట. అంటే మాయిశ్చర్ కంటెంట్ని రీటైన్ చేస్తుంది. ఈ మల్చింగ్ విధానంలో తేమ అలాగే ఉంటుంది కాబట్టి, తేమ అలాగే మెయింటైన్ అవుతుంది కాబట్టి మనము తడియాల్సిన అవసరం అనేది తక్కువ అవుతుంది. మనము ఇటువంటి ఎల్లిన సిచ్యువేషన్స్లలో వేడి వాతావరణం ఉన్నప్పుడు, మన భూగర్భ జలాలు తక్కువగా ఉన్నప్పుడు, బోర్లు ఎండిపోయినప్పుడు మనము ఈ విధంగా మల్చింగ్ వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది. మరొకటి ఏంటంటే, కలుపు కూడా తగ్గే అవకాశం ఉంది. కలుపు ఎందుకు తగ్గుతుందంటే, ఉదాహరణకు మనము వరిగడ్డిని పరుచుకున్నాం అనుకోండి, భూమికి సూర్యరశ్మి తగిలితే మాత్రమే కలుపు అనేది అక్కడ జనరేట్ అవుతుంది. భూమికి సూర్యరశ్మి అనేది మనము ఈ మల్చింగ్ ద్వారా తగలనీయకుండా చేస్తున్నాం కాబట్టి అక్కడ కలుపు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. మనకు కలుపు గూళ్ళు కూడా మిగులుతాయి, కలుపు మందు డబ్బులు కూడా మిగులుతాయి. మరొకటి ఏంటంటే, మనము ఇలా మల్చింగ్ చేసుకున్నప్పుడు భూమిలో మంచి చేసే సూక్ష్మజీవుల శాతం అనేది పెరుగుతుంది. సూక్ష్మజీవుల శాతం పెరిగినప్పుడు భూమిలో హ్యూమస్ కంటెంట్ అనేది పెరుగుతుంది. హ్యూమస్ కంటెంట్ అనేది పెరిగినప్పుడు కర్బన శాతం అనేది మన భూమిలో ఎక్కువ అవ్వడం మొదలవుతుంది. ఇదంతా ఒక ప్రక్రియ లాగా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. వీటితో పాటు మనం మల్చింగ్ చేసుకున్నప్పుడు వానపాముల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. వానపాములు పెరిగినప్పుడు ఒక్కొక్క వానపాము దాదాపు చాలా లోతు వరకు వెళ్ళి మళ్ళా పైకి తిరిగి రావడం జరుగుతుంది. అంటే వానపాములు ఏం చేస్తాయి, కింద నుంచే ఒక రంధ్రం పెట్టుకొని మీదకి వస్తాయి, వేరే ద్వారం ద్వారా మళ్ళీ లోపలికి వెళ్తాయి, మళ్ళీ వేరే ద్వారం ద్వారా మళ్ళీ పైకి వస్తాయి. న్యాచురల్ గానే మన భూమిని ఈ వానపాములు దున్నే కార్యక్రమం చేస్తున్నాయి అన్నమాట. ఈ దున్నే కార్యక్రమం వానపాములు చేస్తున్నాయి కాబట్టి మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ నీరు అనేది ఇలా దున్నడం వల్ల రంధ్రాలు ఏర్పడతాయి కాబట్టి ఆ నీరు అనేది భూమి లోపలికి చొచ్చుకోబోయి మన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ వల్ల ఉంది. అయితే ఈ విధంగా మనం మల్చింగ్ చేసుకోవడం వల్ల మన భూమిలో కర్బన శాతం పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, భూమి తాపం పెరుగుతలేదు, భూమి యొక్క వేడి అనేది తగ్గుతుంది, దాంతోపాటు కలుపు నివారణ కూడా మనకు జరుగుతుంది. మరొక పాయింట్ ఏంటంటే, మనం మల్చింగ్ ఇందాక చెప్పాను కదా, పంటల యొక్క అవశేషాలతోటి మనము మల్చింగ్ చేసుకోవచ్చు. లేదా లైవ్ మల్చింగ్ అంటారు. లైవ్ మల్చింగ్ అంటే సజీవ మల్చింగ్. మనము ఉదాహరణకు పత్తి పంట వేసుకున్నాం అనుకోండి, పత్తి పంట ఒక 2 ఫీట్లు ఎదిగినప్పుడు మనం కింద నుంచి వేరుశనగ పంట కానీ, లేదా ఏదైనా కింద నేల మీదనే పెరిగే పంటలు ఉంటాయి కదండి, ఉదాహరణకు వేరుశనగ పంట, దుంప పంటలు, ఆకుకూర జాతులు, ఇవన్నిటితోటి మనము లైవ్ మల్చింగ్ అనేది చేసుకోవచ్చు. వీటితోటి మనకు ఇది అడిషనల్ బెనిఫిట్ అనమాట. మనకు అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. మనము పత్తి వేసుకున్నాం కదా, పత్తి ఇన్కమ్ వస్తుంది. కింద నుంచి మనం వేరే పంట వేసుకుంటాం కదా, ఆ వేరే పంట ఇన్కమ్ కూడా వస్తుంది. మనకు ఈ మల్చింగ్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ పంట నుంచి అయినా మనము
ఈ విధంగా మనము లైవ్ మల్చింగ్ అన్న చేసుకోవచ్చు, లేదా మన పంట అవశేషాలు వరిగడ్డి కానీ లేదా పప్పుజాతి పంటల అవశేషాలు కానీ చెరుకు ఆకులు కానీ వేటితోటైనా మనం మల్చింగ్ చేసుకొని ఈ లాభాలన్నీ మన భూమిలో చూద్దాం. ఇది అండి ఈ రోజటి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోస్కి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుంది కాబట్టి మీ తోటి రైతులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.